గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని మొత్తం 9 జెడ్పీటీసీ స్థానాలకు 89 ఎంపీటీసీ స్థానాలకు ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయబడింది. ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది. ప్రతి జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి ఒక ఆర్ఓని నియమించడం జరిగింది. అదేవిధంగా ఎంపీటీసీ స్థానాలకు కూడా ఆర్ఓలు ఏఆర్ఓలను నియమించడం జరిగింది. ఈ రోజు నుంచి 9, 10, 11 9 నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. 12వ తారీఖున నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. తర్వాత 13, 14 నామినేషన్లో తిరస్కరించినటువంటి వాళ్ళు అప్పీల్కి సంబంధిత ఆర్డీఓ వద్ద అప్పీల్ చేసుకోవచ్చు. 13 నాడు అప్పీల్ చేసుకోవడం జరుగుతుంది. 14 నాడు వాటిని అప్పీల్ని విచారించి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. 15వ తారీఖున నామినేషన్ల విత్డ్రా ఉంటుంది. అదే రోజు వ్యాలిడ్ క్యాండిడేట్స్ ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో మనకు 15వ తారీఖున తెలిసిపోతుంది. ఆ తర్వాత మనకు 9వ తారీఖు నుంచి 15 రోజుల్లో తర్వాత మనకు ఓటింగ్ అనేది ఉంటుంది. 23వ తారీఖు ఓటింగ్ అనేది పూర్తవుతుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు 8 మండలాల్లో ఎంపీడీఓ కార్యాలయాలు, ఒక గుడిపల్లి మండలంలో మాత్రం గ్రామ పంచాయతీలో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. సంబంధిత అధికారులు కూడా అందరూ కూడా నామినేషన్లను స్వీకరించడానికి తగిన ఏర్పాట్లన్నిటి కూడా చేయడం జరిగింది. మనకు ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద ఒక హెల్ప్ డెస్క్ని పెట్టడం జరిగింది. అక్కడ నామినేషన్ పత్రాలతో పాటు ఆ నామినేషన్కి సంబంధించినటువంటి ఏవేవి జతపరచాలనేటువంటి ఒక చెక్ లిస్ట్ను కూడా మేము గైడ్ చేయడానికి ఇక్కడ హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేయడం అయింది. కాబట్టి ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే అక్కడ మనం తీసుకోవచ్చు. వాటితో పాటు వాళ్ళకి అందుబాటులో ఓటర్ లిస్ట్ని కూడా అక్కడ ఉంచడం జరిగింది. నామినేషన్ వేయడానికి వచ్చేటువంటి అభ్యర్థితో పాటు 2 వ్యక్తులను మనము నామినేషన్ ఆర్ఓ వద్దకు అనుమతించడం జరుగుతుంది. 100 మీటర్ల అంటే నామినేషన్ వేయేటువంటి కేంద్రం నుంచి 100 మీటర్ల దూరం వరకు మాత్రమే వాళ్ళు ఎంతమంది అయినా రావచ్చు. కానీ అక్కడి నుంచి మాత్రం 3 మాత్రమే లోపలికి అనుమతిస్తారు. 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది. 12న నామినేషన్ల స్క్రూటినీ అనేది జరుగుతుంది. ఒక నామినేషన్ స్క్రూటినీలో ఏమైనా తిరస్కరణకు గురైతే వాటిని మనం 13వ తారీఖు ఆర్డీఓ ఆఫీస్లో అప్పీల్ చేసుకున్నట్లయితే వాటిని పరిశీలించి 14న నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. 15కు సంబంధించి నా క్యాండిడేట్స్ ఎవరైనా విత్డ్రా చేసుకునే వాళ్ళు ఉంటే ఆ రోజు దరఖాస్తు చేసుకుంటే ఆ నామినేషన్లను విత్డ్రా చేసుకున్న తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్ల జాబితా అనేది ప్రచురించడం జరుగుతుంది. వాళ్ళే మాత్రమే పోటీలో ఉన్నట్లు. ఇంకా ఆ తర్వాత 23న మనకు దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఉంది. వీటికి సంబంధించి నామినేషన్లు స్వీకరించడానికి మనము ప్రతి మండల కేంద్రములో ఎంపీడీఓ ఆఫీస్లో జెడ్పీటీసీ స్థానానికి మరియు ఎంపీటీసీ స్థానాలకు ఆర్ఓ ఆఫీస్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ నామినేషన్ని దాఖలు చేయవచ్చు. ఆ రిటర్నింగ్ ఆఫీసర్ కేంద్రం వద్ద మనము హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేయడం. హెల్ప్ డెస్క్ వద్ద మనము నామినేషన్ పత్రంతో పాటు ఆ అభ్యర్థి ఎవరైతే నామినేషన్ వేయదలుచుకున్నారో వాటికి సంబంధించినటువంటి ఏవేమి ధ్రువపత్రాలు జతపరచాలనో వాటికి సంబంధించిన చెక్ లిస్టులను కూడా అవగాహన కల్పించడం కోసం మేము అక్కడ హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేయడం అయింది. తర్వాత వాటితో పాటే అక్కడ ఓటర్ లిస్టును కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. కాబట్టి ఎవరైనా తమ ఓటు ఏ పార్ట్లో ఉంది, ఏ సీరియల్ నెంబర్ అనేది చూసుకోవడానికి కూడా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద రేపు 23 జరిగేటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.